హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి రసాయన బంధం అనేటటువంటి పాఠ్యాంశంలో తదుపరి టాపిక్ నేర్చుకుంటున్నాం. ఈ రసాయన బంధం అనే టాపిక్స్లో మిగతా టాపిక్స్ అన్నిటి మీద వీడియోస్ చేయడం జరిగింది. వాటిని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడొచ్చు. ఈరోజు మనం క్లాస్లో సంకరీకరణము అంటే ఏంటి, హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని నేర్చుకుందాం. దీనికి ఒక ఉదాహరణ బెరీలియం క్లోరైడ్లో హైబ్రిడైజేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ ప్రెస్ చేయడం ద్వారా మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్ని కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. రసాయన బంధము 10th క్లాస్ రసాయన శాస్త్రంలో, కెమిస్ట్రీలో హైబ్రిడైజేషన్ సంకరీకరణము అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది, దాన్ని ఒక ఉదాహరణతో మనం చెప్పడానికి ప్రయత్నిద్దాం. ముందు సంకరీకరణం యొక్క నిర్వచనం రాబట్టే ముందు, చెప్పబోయే ముందు ఒక ఉదాహరణ తీసుకొని ఎలా జరుగుతుంది సంకరీకరణము చూసి దాని నుంచి మనము దాని యొక్క నిర్వచనాన్ని చెప్దాం. బెరీలియం క్లోరైడ్, అంతకుముందు చెప్పుకున్నాం. బెరీలియం క్లోరైడ్లో సంయోజనీయ బంధాలు ఏర్పడతాయి. బెరీలియంకి 2 క్లోరిన్ పరమాణువులకి మధ్య సంయోజనీయ బంధాలు ఏర్పడతాయి అని చెప్పాం. ఎలక్ట్రాన్లు పంచుకోవడం వల్ల సంయోజనీయ బంధాలు ఏర్పడతాయి అని చెప్పాం. అదేవిధంగా సంయోజనీయ బంధాలు ఏర్పడాలి అంటే ఆ పరమాణువులో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండాలి. 1 ఎలక్ట్రాను, 2 ఎలక్ట్రాన్లు, 3 ఎలక్ట్రాన్లో చిట్ట చివరి కక్షలో వ్యాలెన్సీ కక్షలో 1 కానీ 2 కానీ 3 కానీ లేదా 5 కానీ 6 కానీ అలా కావాల్సినవి కానీ ఉన్నాయి కానీ ఉన్నప్పుడు మాత్రమే మనకి సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు మాత్రమే సంయోజనీయ బంధం అనేది ఏర్పడుతుంది అని చెప్పాం. కానీ ఇక్కడ బెరీలియంకి వచ్చేటప్పటికి, బెరీలియం గమనించినట్లయితే బెరీలియం యొక్క పరమాణు సంఖ్య 4. దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాసినట్లయితే 1s2 2s2 అని రాయొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే 1s2 అనేది ఒక జంట, ఎలక్ట్రాన్ జంట. 2s2 రెండవ కక్షలో ఉన్నది కూడా ఒక ఎలక్ట్రాన్ జంట, s ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ జంట ఉంది. ఇక్కడ మరి ఈ ఒక్కటి కూడా ఒంటరి ఎలక్ట్రాన్ లేదే. మరి ఒంటరి ఎలక్ట్రాన్ లేకపోతే ఇది సంయోజనీయ బంధము ఏర్పరచలేదు కదా, ఏర్పరచడానికి వీల్లేదు కదా, ఏర్పరచకూడదు కదా. కానీ బెరీలియం క్లోరిన్లతో సంయోజనీయ బంధం ఏ విధంగా ఏర్పడుతుంది ఒకసారి గమనించినట్లయితే, ఒంటరి ఎలక్ట్రాన్లు లేవు కాబట్టి, 2 జంటలే కాబట్టి సంయోజనీయ బంధాలను ఏర్పరచకూడదు. కానీ క్లోరిన్తో సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది. కారణం ఒకసారి గమనించినట్లయితే, బెరీలియము ఉత్తేజిత స్థాయిలో ఉన్నప్పుడు, మామూలు బెరీలియము గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది, భూస్థాయిలో ఉంటుంది. ఎప్పుడైతే బెరీలియంకి కొంత శక్తినిచ్చామో, బయట నుంచి కొంత శక్తి అందిందో, అది ఉత్తేజిత స్థాయికి వెళుతుంది వేడి చేయడం ద్వారా కానీ ఏదైనా సరే. ఉత్తేజిత స్థాయిలో ఉన్న బెరీలియంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎలక్ట్రాన్ల మధ్య పరస్పరము అవి పునర్వ్యవస్థీకరణం చెందుతాయి. ఎలా ఒకసారి గమనించినట్లయితే, బెరీలియం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2లో దీంట్లో ఉన్న 2 ఎలక్ట్రాన్ల నుంచి 2p0 ఉంటుంది. 2p ఖాళీగా ఉంటుంది. రెండవ కక్షలో ఉన్న p ఆర్బిటాల్ ఖాళీగా ఉంటుంది. యాక్చువల్గా రెండవ కక్షలో ఉన్న s ఆర్బిటాల్ నిండి ఉంటుంది, కానీ p ఆర్బిటాల్ ఉంటుంది, కానీ దాంట్లో ఏ ఎలక్ట్రాన్లు ఉండవు, ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బెరీలియం ఉత్తేజిత స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, బెరీలియంలో ఉన్నటువంటి రెండవ కక్షలో ఉన్న s ఆర్బిటాల్లో, 2s ఆర్బిటాల్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లలో ఒక ఎలక్ట్రాను అదే కక్షలో ఉన్నటువంటి p ఆర్బిటాల్లోకి జంప్ అవ్వడం జరుగుతుంది, పునర్వ్యవస్థీకరణం చెందడం జరుగుతుంది. అలా పునర్వ్యవస్థీకరణం చెందితే 1s2 2s1 2px1 ఇలా వస్తుంది. అంటే 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఫామ్ అయ్యాయి ఇక్కడ. ఇప్పుడు బెరీలియం ఉత్తేజిత స్థాయిలో ఉన్నప్పుడు బెరీలియంలో ఉన్న 2s ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ 2pలోకి పునర్వ్యవస్థీకరణం చెందడం వల్ల 2 కూడా సమానమైన, దాదాపు సమానమైన శక్తి స్థాయిలు కలిగినటువంటి ఆర్బిటాలు కాబట్టి రెండింటిలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది సంయోజనీయ బంధాలు ఏర్పరచడానికి సిద్ధమైంది అని చెప్పవచ్చు, రెడీ అయిందని చెప్పవచ్చు, అర్హత కలిగింది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ క్లోరిన్లు ఏవైతే ఉన్నాయో, క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య 17, దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తే 1s2 2s2 2p6 3s2 3px2 3py2 3pz1 అని ఉంటుంది. వీటిల్లోంచి చిట్ట చివరి ఆర్బిటాల్లో 2pzలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 2pz ఒక్కొక్క క్లోరిన్లో ఒక్కొక్క 2pz ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 2pz ఆర్బిటాలు
బెరీలియంలో ఉన్నటువంటి 2s 1తో ఒక సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తుంది, sp అతిపాతం జరుగుతుంది అక్కడ. అదేవిధంగా ఇంకొక క్లోరిన్లో ఉన్నటువంటి 2pz ఆర్బిటాలు బెరీలియంలో ఉన్నటువంటి 2px ఆర్బిటాల్తో సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తుంది, ఇక్కడ pp అతిపాతం జరుగుతుంది. ఇక్కడ 2 రకాలైనటువంటి అతిపాతాలు జరుగుతాయి, మీరు ఇక్కడ గమనించాలి. ఈ 2 రకాలైన sp అతిపాతము pp అతిపాతం జరగటం వల్ల ఏర్పడినటువంటి సంయోజనీయ బంధాలు కూడా వేరువేరుగా ఉండాలి. కానీ సమానమైనటువంటి సంయోజనీయ బంధాలు 2 కూడా వాటి యొక్క బంధాల బలాలు సమానంగా ఉండడం వల్ల, వాటి యొక్క వికర్షణ శక్తుల వల్ల బెరీలియము మరియు క్లోరిన్ల మధ్య బంధ కోణము 180 డిగ్రీలతో రేఖీయ ఆకృతిని కలిగి ఉంటుంది బెరీలియం. ఈ విధంగా బెరీలియము ఇటువైపు ఒక క్లోరిన్, ఇటువైపు ఒక క్లోరిన్తో 180 డిగ్రీల కోణంతో రేఖీయ ఆకృతిని కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ సమానమైన బంధాలు ఎందుకు ఏర్పడ్డాయి గమనించినట్లయితే దీన్ని వివరించడానికే లైనస్ పౌలింగ్ అనే శాస్త్రవేత్త 1930లో ఇలా ఎందుకు జరిగాయి అంటే బెరీలియం మరియు క్లోరిన్ల మధ్య సంకరీకరణము జరిగింది, ఆర్బిటాళ్ల సంకరీకరణము, సమశక్తి ఆర్బిటాళ్ల సంకరీకరణము అని చెప్పడం జరిగింది. ఏంటి అంటే అది పరమాణువుల యొక్క 2 పరమాణువుల యొక్క చివరి కక్షలలో ఉండేటటువంటి దాదాపు సమశక్తి కలిగినటువంటి పరమాణు ఆర్బిటాళ్ళు పునర్వ్యవస్థీకరణం అంటే పరస్పరం కలిసిపోయి పునర్వ్యవస్థీకరించుకోవడం వల్ల తద్వారా అదే సంఖ్యలో ఉన్నటువంటి బంధశక్తి మరియు ఆకారం లాంటి ధర్మాలు ఒకేలా ఉండేటటువంటి సర్వ సమాన ఆర్బిటాళ్లను ఏర్పరిచేటటువంటి దృగ్విషయాన్ని సంకరీకరణము అంటారు. మరలా ఒకసారి వివరించుకునే ముందు డెఫినిషన్: పరమాణువుల చిట్ట చివరి కక్షలలో ఉండే దాదాపు సమశక్తి కలిగినటువంటి పరమాణు ఆర్బిటాళ్ళు పరస్పరము కలిసిపోయి పునర్వ్యవస్థీకరించడం ద్వారా అదే సంఖ్యలో బంధశక్తి మరియు ఆకారం లాంటి ధర్మాలు ఒకేలా ఉండేటటువంటి సర్వ సమాన ఆర్బిటాళ్లను ఏర్పరిచేటటువంటి దృగ్విషయాన్ని సంకరీకరణము అంటారు. ఈ ఆర్బిటాళ్లను సంకరీకరణ ఆర్బిటాళ్ళు అంటారు. ఇక్కడ గమనించినట్లయితే ఎస్ ఆర్బిటాలు పి ఆర్బిటాలు 2 పక్కపక్కనే ఉంటాయి కాబట్టి వాటి మధ్య శక్తి భేదాలు అంత ఎక్కువగా ఉండవు, దాదాపుగా సమశక్తి ఆర్బిటాళ్ళనే మనం చెప్పవచ్చు. అలాంటి సమశక్తి ఆర్బిటాలు 2 ఒకదానితో ఒకటి కలిసిపోయి ఎస్ పి 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 కలిసిపోయి, పిపి అంటే సమశక్తి ఆర్బిటాళ్ళే, ఎస్ పి కూడా దాదాపు దగ్గరగానే ఉంటాయి కాబట్టి సమశక్తి ఆర్బిటాల కింద తీసుకుంటాం. అలాంటి సమశక్తి ఆర్బిటాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పునర్వ్యవస్థీకరణ, తనలో ఉన్నటువంటి ఆర్బిటాలను అటు ఇటు మార్చుకోవడం, ఇలా బంధాలను ఏర్పరచుకోవడం, ఇలాంటి పునర్వ్యవస్థీకరణం చెంది ఒకేలాంటి ధర్మాలు కలిగి ఆకారము బంధశక్తి ఒకేలాంటి ధర్మాలు కలిగినటువంటి ఎస్పి సంకరీకరణం జరిగి ఎస్పి సంకరీకరణ ఆర్బిటాళ్ళు, ఇలా ఏర్పడిన ఆర్బిటాలని ఎస్పి సంకరీకరణ ఆర్బిటాళ్ళు లేదా ఎస్పి ఆర్బిటాళ్ళు అని చెప్తాం. ఈ ఎస్పి ఆర్బిటాళ్ళు అనేవి ఒకేలాంటి ధర్మాలు కలిగినటువంటి సమశక్తి ఆర్బిటాళ్ళుగా ఏర్పడతాయి. అలా ఏర్పడేటటువంటి దృగ్విషయాన్ని మనము సంకరీకరణము అంటారు. ఇక్కడ ఎస్ మరియు పి ఆర్బిటాళ్ళు సంకరీకరణంలో పార్టిసిపేట్ చేశాయి కాబట్టి ఇలాంటి సంకరీకరణాన్ని ఎస్పి సంకరీకరణము అని చెప్తాము. ఈ బెరీలియం క్లోరైడ్లో ఎస్పి సంకరీకరణము 180 డిగ్రీలతో బంధాలు ఏర్పరచుకు సంయోజనీయ బంధాలు ఏర్పరుస్తూ ఉంటాయి. ఇలా ఏర్పరిచినటువంటి సంయోజనీయ బంధాలు 2 కూడా సిగ్మా బంధాలే. ఎందుకంటే ఒక ఎస్ ఆర్బిటాలు ఇంకొక పి ఆర్బిటాల్తో కూడా ఎదురెదురుగా బంధాలను శీర్షాధిపాతం చెందుతాయి. పీపీ ఆర్బిటాళ్ళు కూడా శీర్షాధిపాతమే చెందుతాయి. 2 సమశక్తి ఆర్బిటాలు కాబట్టి సమానమైన బంధాలు కాబట్టి 2 కూడా శీర్షాధిపాతాలు చెంది 2 సిగ్మా బంధాలను ఏర్పరుస్తాయి 180 డిగ్రీలతో. ఇటొకటి 2 సిగ్మా బంధాలు, ఇక్కడ ఒక సిగ్మా బంధము, ఇక్కడ ఒక సిగ్మా బంధం, 2 సిగ్మా బంధాలను ఏర్పరుస్తాయి. ఇది బెరీలియం క్లోరైడ్లో ఏర్పడినటువంటి ఎస్పి సంకరీకరణానికి ఉదాహరణ. ఎస్పి సంకరీకరణం, అసలు సంకరీకరణం అంటే ఏంటి, ఎస్పి సంకరీకరణం ఏ విధంగా ఏర్పడుతుంది బెరీలియం క్లోరైడ్ అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్ని కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైనటువంటి సందేహాలను, సలహాలను కామెంట్ బాక్స్లో రాయడం మాత్రం మర్చిపోకండి.
అదేవిధంగా మన వెబ్సైట్ అయినటువంటి www.technoscienceclub.com అనేటటువంటి వెబ్సైట్లో ఈ వీడియోస్ కానీ ఇంకా అనేకమైనటువంటి సైన్స్ సంబంధించినటువంటి విషయాలు కానీ పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఆ వెబ్సైట్ని కూడా సందర్శించండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.